ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సో మిత్రులారా, ఇవాళ మేము ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ భారతదేశంలో మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఎక్కడో ఒక చోట మరి స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇవాళ మరి దీనికోసం స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలను ఏర్పాటు చేసిన తర్వాత మరి ఇంకా కూడా ఎలాంటి భయము భక్తులు లేకుండా అసలు వాస్తవంగా ఇంత ఘోరంగా అసలు ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ మన భారతదేశంలో అమ్మాయిలకు పూర్తిగా రక్షణ లేదనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకని అంటున్నామంటే ఈ మాట, ఇవాళ మీరు చూడండి, ఎక్కడ చూసినా కానీ కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రకమైనటువంటి మరి వేధింపులు కావచ్చు, లైంగిక దాడులే కావచ్చు, స్త్రీలపై అనేక విధాలుగా మరి దాడులు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇవాళ మరి భారతదేశంలో ఇంకా కూడా ఎందుకు మరి ఈ విధమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏర్పాటు చేసినప్పటికి కూడా మరి ఇంకా కూడా మరి యథావిధిగా మరి అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఇవాళ మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. ఈ విషయం ఎందుకనంటే ఇవాళ స్త్రీలకు ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా కానీ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. ఇవాళ మరి ఎక్కడైనా కనీసము ఒక కాలేజీకి వెళ్ళి చదువుకోవాలన్నా, స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నా, లేకుంటే బయట మార్కెట్కి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలన్నా అంటే ఎక్కడ చూసినా కానీ చదువు చెప్పేటువంటి గురువు నీచుడే అయితే, ఎవరైతే మనం పాఠాలు నేర్చుకోవాలని చెప్పి అది డ్యాన్స్ కావచ్చు, అది పాట కావచ్చు, అది చదువు కావచ్చు, ఆ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి శిష్యులుగా చేరి మనము వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకోవాలంటే అక్కడ కూడా రక్షణ లేదు. ఉద్యోగం చేయాలంటే రక్షణ లేదు. ఒక వ్యాపారం చేయాలంటే రక్షణ లేదు. అంటే భారత స్త్రీకి ఎప్పుడు వస్తుంది మరి స్వేచ్ఛ? ఎప్పుడు వస్తుంది అసలు నిజమైనటువంటి స్వాతంత్రం? ఇవాళ ఆ రోజు ఒక గొప్ప మాట మాట్లాడేది ఏంటంటే, అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది అని అంటే ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం. అంటే ఇలా పట్టపగలు కూడా ఇలా స్త్రీలకు ఒక రక్షణ లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో మీరు చూడండి, ఎక్కడ అసలు మొన్న కలకట్ట జరిగింది కదా, మరి అంతకుముందు నిర్భయ అయితే మీరు హైదరాబాద్లో ఉన్నటువంటి మరి అనేక రకాలుగా చిన్న పిల్లల కాడి నుంచి కూడా వీళ్ళని ఏమనాలి? అసలు మనుషులు అనాలనా, వీళ్ళను మృగాలు అనాలనా, వీళ్ళని ఏమనాలి? అసలు నిజంగా సమాజం ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది వీళ్ళని ఇంకా కూడా నాకైతే ఇంకా కొత్త గమ్మతేమనిపిస్తుంది అని అంటే, ఇలా నిన్న మొన్నటి దాకా చాలా మంది ఏం మాట్లాడారంటే, ఆయన సినిమాల జానీ భాష ఉన్నాడు కదా, జానీ మాస్టర్. ఈ జానీ మాస్టర్ అంటే ఆయన గొప్ప డాన్సర్ అట. ఈయన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా చాలా గొప్ప గొప్ప డాన్సులు చేసిండు. కానీ మరి ఈయనకున్నటువంటి బుద్ధి ఒక నీచమైనటువంటి బుద్ధి. ఈ బుద్ధి ఈయనకు లేదని చెప్పి ఓ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మాట్లాడిర్రు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన స్నేహితులు మాట్లాడిర్రు. చాలా మంది ఇదొక ప్రాపగండా అంటే, ఇదొక రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేక చేస్తున్నటువంటి అని కొంతమంది. తర్వాత కొంతమంది మహిళలు కూడా, ఎంత విచిత్రం అంటే మహిళలు కూడా వచ్చి ఆయన చాలా మంచివాడు, చాలా దయానీయమైనటువంటి దయాశీలి అతను, అసలు ఆయనకి ఇట్లాంటివి తెలియదు, పేదలంటే ఆయన ప్రాణము, అసలు చాలా గొప్ప వ్యక్తి ఆయన, అసలు ఈయనను ఈ విధమైనటువంటి కేసులో ఇరికేయడం అనేది ఒక కుట్రపూరితమైనటువంటి చర్య, దీని వెనుక ఎవరో పెద్దలు ఉన్నారు, దీనికి పెద్ద తలకాయలు ఉన్నాయని చాలా పెద్ద పెద్దగా మాటలు మాట్లాడారు. ఇవాళ ఏ తప్పు చేయనప్పుడు తల మరి దాచుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదు. కనీసం మరి ఆ మిత్రులు మాట్లాడేటోళ్ళు ఆడోళ్ళైనా సరే మగోళ్ళైనా సరే కొంచెం ఆలోచించాలి. మేము అప్పటికి కొంచెం చెప్తూనే ఉన్నాము. ఇవాళ ఆయన ఒప్పుకున్నాడు, నేను అవును నేను చేసిన అని. ఇప్పుడు ఈ ఆయనను 45 రోజులు జ్యుడిషియల్ కస్టడీ కూడా తీసుకుపోయారు, ఉంచారు. ఇప్పుడు మరి ఏం చెప్తారు మీరు? నిన్న మొన్న ఆయన కోసం బాగా నిజాయితీ పరుడు, ఆయన ఇది తెలియదు, ఆయనకు అది తెలియదు అని మాట్లాడారు. అవును నిజమే అని ఆయన ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు మరి మీరు ఏం చేస్తారు చెప్పండి? నేను ఏమంటున్నా అంటే, ఈ స్త్రీల పట్ల మీరు అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళను మీరు వెనకేసుకురాకండి.
ఎందుకంటే మీ ఇంట్లో ఆడోళ్ళు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, అందరు ఉంటారు కదా, వాళ్ళని గౌరవించాలని ఇప్పుడు అంటే మీ ఇంట్లో మీరు గౌరవించినప్పుడే ఇట్లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారు అన్నట్టు. లేకపోతే మీరెందుకు ఇట్లా చేస్తారు, లేకపోతే మీరు కూడా అట్లాంటి వ్యవహారం ఉండి ఉంటే అట్లాంటివి చేస్తారు. ఇవాళ దానికి జనసేన పార్టీని వాళ్ళని ఎందుకు బదనాం చేస్తారు, పాపం వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటూ పోతారు కదా. జనసేన ఇంట్లో ఎందుకు లాగుతారు, ఈయన పోయి 2 రోజులు ఒక పాట పాడంగానే ఈయన జనసేన అయిపోతాడా? నేను నిన్న కూడా చెప్పిన, జనసేన అనేది పెద్ద జనసముద్రము, దాంట్లో ఈయన ఒక చిన్న చాప పిల్ల. సముద్రంలో ఒక చాప పిల్ల ఎంత ఉంటుంది అంటే ఈయన కూడా గంతే. ఇంకోటి ఏంటంటే సినిమా పెద్దలు ఆలోచించాలా ఈ విషయంలో. మీ మీద ఇప్పటికే చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఫిలిం ఛాంబర్లో జరుగుతున్నటువంటి అసలు కాస్టింగ్ కౌచ్ మీద చాలా ఇదివరకు దుమారం లేగింది. వీటినన్నిటిని కూడా ఇప్పుడిప్పుడే కొంత మీరు కొంత ఇప్పుడిప్పుడే ఈ మచ్చను తొలగిపోతున్నటువంటి సందర్భంలో మళ్ళీ వీటిని మీరు కఠినంగా తీసుకోకపోతే అసలు చాలా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీ వైపు రావాలంటేనే భయపడతారు. ఇప్పటికే మనం ఎక్కడి నుంచో బొంబాయి నుంచో కలకట్ట నుంచో ఎక్కడి నుంచో తెచ్చుకొని వాళ్ళ మన సినిమాలో హీరోయిన్లు పెట్టుకుంటున్నాం. అది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కానీ లేకుంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలుగు పిల్లలు చాలా మంది ఉన్నారు, అందమైన అమ్మాయిలు సినిమాలు పెట్టుకోవాలంటే. జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకు మీరు అవకాశం కల్పించకుండా మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఎందుకు అవకాశం కల్పిస్తున్నారు? ఇది వాస్తవంగా దీని మీద చాలా విమర్శలు కూడా వచ్చినాయి. నేనేమంటున్నానంటే ఇట్లాంటి వాళ్ళను మీరు తాత్కాలికంగా ఒక 5 ఏళ్ళు బహిష్కరిస్తున్నాము, ఫిలిం ఛాంబర్ నుంచి 10 ఏళ్ళు బహిష్కరిస్తున్నాం అనేది కాదు సార్. ఇది అసలు కానే కాదు. ఇది పద్ధతే కాదు. ఫిలిం ఛాంబర్ వాళ్ళకు శాశ్వతంగా వీళ్ళని తొలగియాలి. శాశ్వతంగా ఫిలిం ఇండస్ట్రీలో ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు. విషము పాము విషపురుగు అని అంటారు దాన్ని. అది ఎప్పటికైనా పామే అంటారు. దాన్ని ఒళ్ళె పెట్టుకొని మెడల్ వేసుకొని తిరిగితే శివుడు నువ్వు మెడల్ వేసుకొని తిరుగుతాను. ఎట్లా మెడల్ వేసుకొని తిరుగుతావు నువ్వు? ఇవాళ నేను పార్టీలను కూడా నేను ఏమంటున్నానంటే ఏ పార్టీనన్నా కానీ అబ్బా, ఒక పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అటు దునియా పార్టీలు ఉన్నాయి కదా మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా. ఈ దునియా పార్టీలలో ఎవడన్నా ఇట్లాంటి ఏదో పని చేస్తే ఎవడు కూడా సహించకండి, తీసేయరు. ఎందుకు అనవసరంగా ఏమంటారు చూడు, ఇప్పుడు గంజాయి వనంలా ఒక తులసి మొక్క ఉందనుకో, ఎవరైనా దాని దిక్కు చూస్తారా? ఎవరు చూడరు. ఇప్పుడు వాస్తవంగా ఇలా తులసి వనంలో ఒక గంజాయి మొక్కను పెడితే ఎట్లుంటుంది సార్? అది కరెక్ట్ కాదు కదా. తీసి పారదేంగాలి. పార్టీలు కూడా పక్కన పెట్టేసేయాలి. వీని బుద్ధి ఏం మారుతుందా ఇప్పుడు ఏమన్నా? ఎందుకంటున్నామంటే మైనర్ బాలికను ఉన్నప్పటి నుంచే వీడు అత్యాచారం చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, ఇవాళ లాస్ట్కి వచ్చే వరకు ఈయన పెద్ద శుద్ధ పూస, ఆయన అసంటోడు కాదు ఇసంటోడు కాదు, పోయి ఆయన మీద రేప్ కేసు పెడతారా అని రకరకాలుగా మాట్లాడిరు కదా. ఇవాళ ఆయన ఒప్పుకున్నాడు, అరే అబ్బాయి నీ చేసింది నిజమే అని. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఇది ఎంతవరకు కరెక్ట్ అబ్బా? ఇది కరెక్ట్ కాదు. ఏదైనప్పటికీ కూడా ఇంకా కూడా విచారణ జరుగుతుంది. పోలీసులు తేల్చేసి చెప్పేసారు, అవును ఆయన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి కస్టడీలో తీసుకున్నామని చెప్పి ఇంకా లోతైనటువంటి విచారణ చేస్తాం. ఈయన దగ్గర ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు చేసిరు ఇట్లాంటి తప్పుడు, దానికి ప్రోత్సహించింది ఎవరు, ఇవాళ ఈమె ఎందుకు కేసు పెట్టవలసి, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇన్నేళ్ల తర్వాత ఎందుకు కేసు పెట్టవలసి వచ్చిందో అది రేపు చెప్తారా ఎందుకు పెట్టవలసి వచ్చిందో. మీరు అడుగుతున్నారు కదా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి, ఈ 4 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి ఏం చేసిందట మరి ఆయననే చెప్పొచ్చు కదా అంటే ఎందుకు ఆగిందో కూడా చెప్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ 45 రోజులు జ్యుడిషియల్ కస్టడీలకు తీసుకున్నది కూడా అందుకోసం. నాకు ఈ విషయం ఎక్కువ మాట్లాడబుద్ధి అవుతలేదబ్బా నాకు వేరే. ఎందుకంటే వీళ్ళ కోసం నేను చాలాసార్లు సందర్భాలలో మాట్లాడే, ఈయన కోసం అని కాదు, ఇట్లాంటి కేసుల కోసం చాలా రకాలుగా మాట్లాడినాం. మొన్న కోల్కతాలో జరిగినటువంటి సంఘటన కాడి నుంచి, నిర్భయ సంఘటన కాడి నుంచి అనేక సమస్యల మీద మనం ప్రతినిత్యం ఏదో కథనం ఒక క్రైమ్ చేస్తూనే ఉన్నాం. ఈ విషయాలలో పర్టికులర్గా మనకు వచ్చేటివన్నీ ఇట్లనే ఇదే దరిద్రం వస్తుంది మనకు ఎక్కడ పోయినా కానీ కూడా. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇప్పుడున్న చట్టాలు బయట దేశాలలో చూడండి ఎట్టున్నాయో చట్టాలు, మన దగ్గర ఎందుకున్నాయండి ఇంత దరిద్రంగా పాడైపోయినాయి. నేను ఏమంటున్నానంటే వీళ్లకు నిజంగానే ఎవడైతే రేపు చేసిందని తెలిసిందో అది 24 గంటలలో విచారణ పూర్తయిన వెంటనే 24 గంటల్లో. ఇంకోటి ఏంటంటే తనంతలో తను ఒప్పుకున్న విషయాన్ని కూడా, దీనికైతే విచారణ కూడా అవసరమే లేదు. తప్పు చేసిన తను ఒప్పుకున్న తర్వాత ఇంకా దీనికోసం కాలయాపన చేసే ఎందుకండి? ఈ కాలయాపనలు చేసే చట్టాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు తయారవుతారు. ఇది సమస్య మనకు. ఇది ఎట్లా తయారైందనంటే ఇప్పుడు
భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఇవాళ కేవలం పురుషునికి అనుకూలంగా ఉన్నాయి. ఇవి చట్టాలు నిజంగా చెప్పాలంటే ఇది ఒప్పుకోవాలబ్బా, మనం చాలా వరకు ఒప్పుకోవాలి ఇది. ఎందుకంటే స్త్రీలకు నిజంగానే అన్యాయం జరిగేటట్టే ఉన్నాయి ఇప్పుడు చట్టాలు తప్ప స్త్రీలకు అనుకూలమైనటువంటి చట్టాలు పేరుకే ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి కూడా అమలు అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎందుకనంటే చూస్తున్నాం కదా ఇప్పుడు ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి దేశంలో, ఎక్కడో ఒక చోట అసలు జరుగుతూనే ఉన్నాయి. ఇట్లా జరగడానికి కూడా మరి ప్రధాన కారణం ఏంటనంటే ఇక మళ్ళీ ఇదే సమస్యలు. ఇవాళ ఈయనొక్కడనే మనం చెప్పట్లేదు, ఖచ్చితంగా ఇవాళ బయట దేశంలో అయితే ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి అట్లాంటి చట్టాలను మీరు తీసుకురండి. ఎట్లున్నాయి ఆ చట్టాలంటే నేను ఒక 2 ఉదాహరణలు చెప్తా. ఒకవేళ రేప్ చేయబడ్డటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు నిజమని తెలిస్తే వెంటనే ఊరి తీస్తారు. మరి మన దగ్గర ఎందుకు తీయరు? అంటే ఒక 2-3 చోట్ల అది జరిగితే నిజంగానే స్త్రీలకు ఒక న్యాయం జరుగుతుంది, ఇట్లాంటి వ్యక్తులకు ఒక భయం ఉంటుంది. అట్లానే కదా ఇప్పుడు. లేకపోతే ఇది ఎట్లా అయిపోయిందని అంటే ఒక పశువుల తీరుగా అయిపోయిందండి ఇప్పుడు మొత్తం సమాజం అంతా. దీనివల్ల మనం రేపు ఏం మెసేజ్ ఇస్తాం, మనకు పిల్లలకి ఏం చెప్పగలుగుతాం మనం? ఒక గురువులే శిష్యుల మీద ఈ రకమైనటువంటి లైంగిక వేధింపులు చేసి లైంగికమైనటువంటి అత్యాచారాలు చేస్తే ఇక మనము బడిలోకి పోగలుగుతామా, గుడిలోకి పోగలుగుతామా, కాలేజీలోకి పోగలుగుతామా, లేకుంటే ఏదైనా కోర్సు నేర్చుకోగలుగుతామా, లేకుంటే ఇంకేదైనా శిక్షణ తీసుకోగలుగుతామా? గురువు రూపంలో ఉన్నటువంటి వాడు నీచుడైనప్పుడు, గురువు రూపంలో ఉన్నటువంటి వాడు ఇట్లాంటి నీచ చేష్టలకు ఒడిగడుతున్నప్పుడు ఇక్కడ వానికి రక్షణ ఎక్కడుంది చెప్పు? ఇక రక్షణ ఎక్కడుంది? కనీసము ఆ అమ్మాయిలు ఆ వయసు మైనర్ అనేది కూడా చూడకుండా వాళ్ళ మీద ఈ విధమైనటువంటి అత్యాచారాలకు ఒడిగట్టి ఇంకా బీదికించాట. గొప్ప గురువు ఆయన పెద్ద నటరాజు. ఈ నటరాజుకు ఇలాంటి మచ్చ రావడం చాలా బాధాకరము అని అంటారు. మీ అమ్మాయి ఏం నటరాజురా, ఏం నటన చేసిండ్రా ఇన్ని రోజులు నాయన? ఈ నటనలు లారా బాబు చేసేది. ఈ నటనలు చూసేనా మీరు ఆయనను అంత పెద్ద పొగుడతలు పొగుడుతున్నారు? నేను ఏమంటున్నానంటే ఈ నాటకాలన్నీ ఆపురా నాయన, వెనుకటికి అయిపోయినాయి, ఇప్పుడు నడవయిడ. ముఖ్యంగా తెలంగాణలో ఇవి నడవనీయదలుచుకోలే, అర్థమైందా? కాబట్టి మీరు ఇప్పుడున్నటువంటి చట్టాలను సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు అయితే ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నాడనే చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే మహిళా కమిషనర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను అదే చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణ నడవదు బాబు, అయిపోయింది ఈ కథ. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళా కమిషన్స్కి ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీకు ఎట్లాంటి ఫిర్యాదు వచ్చినా కానీ చాలా కఠినంగా తీసుకోరని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెజిస్ట్రేట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి చట్టాలను ఖచ్చితంగా స్త్రీలకు ఉన్నటువంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా కూడా వాళ్లకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా స్త్రీల పట్ల కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని ఇవాళ చెప్తున్నటువంటి మాట. మరి వాళ్ళు ఇవాళ చెప్తున్నటువంటి మాట ప్రకారం కట్టుబడి కూడా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే ఇట్లాంటి వాళ్లకు ఇవాళ శిక్షలు పడతాయి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు వాడిని జైలుకి పోతాడు, 5 ఏళ్ళు వేస్తారు శిక్ష. ఇప్పుడు అత్యాచారం చేసినందుకు 5 ఏళ్ళు 6 ఏళ్ళకు మంచి లాయర్ను పట్టుకొని మళ్ళీ సుప్రీంకోర్టు పోతారు. ఈ బాధితురాలు మళ్ళీ సుప్రీంకోర్టు పోయేంత శక్తి ఈమె దగ్గర లేదు. ఇక చూడు, డబ్బున్న పరిస్థితి అంతా ఇట్నే ఉంటుంది. మళ్ళీ నేను హైకోర్టు కాదని చెప్పి సుప్రీంకోర్టులో వేసి శిక్ష తప్పించుకుంటారు. అక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని అక్కడ కేసు గెలిచి బయటకు వస్తారు. వానికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు శిక్ష పడ్డది, 10 ఏళ్ళు శిక్ష పడ్డది కూడా ఏమవుతుంది అంటే ఆడు 1 సంవత్సరంలోనే బయటకు వస్తాడు. యథావిధిగా మళ్ళా తన పనితో అనుకుని చేసుకుంటాం. ఇక్కడ ఏముందంటే ఇవో గుచ్చుకున్నోందే గుర్రం, డబ్బు ఉన్నోందే రాజ్యం అయింది. ఇప్పుడు ఇక్కడ సొసైటీ అంతా అట్లా అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్న మరి అమ్మాయిల యొక్క నిజంగానే ఇవాళ వాళ్ళని రక్షించుకోవాలనుకుంటే, ఇవాళ ముఖ్యంగా స్త్రీలను రక్షించుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా ఇట్లాంటి చట్టాలు మరి స్త్రీల పట్ల ఇంకా కఠినమైనటువంటి చట్టాలే రావాలి. ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఉరిదీయాలి. ఉరిదీసే చట్టాలు వచ్చిన తర్వాత ఆడు ఎవడైనా సరే, ఆడు ఏ పార్టీలో ఉన్నా సరే వాడిని ఖచ్చితంగా ఇలాంటి విధవ పని చేసిన ఉరిదీయాలి. అప్పుడే కానీ స్త్రీలకు నిజమైనటువంటి స్వేచ్ఛ అనేది వస్తుంది. అప్పుడు అందరికీ భయం భక్తితోని కొంత క్రమశిక్షణతోని మెలిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా మరి ఈ ప్రత్యేక కథనంలో తెలియజేస్తూ మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.